నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. కేటీఆర్ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ మహిళా నేతలు, రాష్ట్ర మహిళా లోకం మొత్తం కేటీఆర్ తీరుపై నిరసన తెలపడం జరిగింది. అందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశానుసారం నర్సంపేట మహిళా నేతలు కేటీఆర్ తీరుపై మండిపడ్డారు. నర్సంపేటలో నిరసన తెలియజేయడం జరిగింది. కేటీఆర్ తీరుపై వరంగల్ జిల్లా డీసీసీ అధికార ప్రతినిధి తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ కేటీఆర్ వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆగ్రహాన్ని చవిచూసి అధికారాన్ని కోల్పోయిన టీఆర్ఎస్ పాలకులు, దివంగత పాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి కుమారుడు, వారి అల్లుడు హరీష్ రావు గారు ప్రభుత్వం మీద, పాలకుల మీద, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ ప్రజలను మళ్ళీ మభ్యపెట్టే రీతిలో ముందుకు సాగుతున్న తరుణంలో ఈరోజు ప్రజలు మొత్తం తెలుసుకొని వాళ్ళను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే స్థితిలో ఉంచినప్పటికీ కూడా ఇంకా కూడా బుద్ధి రాకుండా నిన్న గౌరవ కేటీఆర్ గారు, ఎందుకంటే మేము ప్రతిపక్ష నాయకుడైనా కూడా మాకు సంస్కారం ఉన్న కాంగ్రెస్ పార్టీలో మేము పనిచేస్తున్నాం కాబట్టి ఏ వ్యక్తికైనా కూడా గౌరవించి మర్యాద ఇచ్చి సంస్కారంతో మాట్లాడే తత్వం కాంగ్రెస్ పార్టీ నైజం. ఈరోజు అలాంటి నైజాన్ని లేని కేటీఆర్ హరీష్ రావు గారు దుర్భాషలు ఆడుకుంటూ, డబుల్ భాష మాటలు మాట్లాడుకుంటూ ఒక విధంగా మహిళలను నిలువెత్తు దేవత లెక్క పూజించాల్సింది పోయి ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మహిళలందరూ కూడా లక్షలాది మంది, కోట్లాది మంది ఈ గడిచిన 9 నెలలుగా వారి యొక్క గమ్యస్థానాలకు చేరుకుంటుంటే అది ఓర్వలేక ఈరోజు బ్రేక్ డ్యాన్సులు, తర్వాత కుట్టు పనులు, తర్వాత ముచ్చట్లకు, తర్వాత బస్సు ఎక్కిపోయి మహిళలంతా కూడా ఇష్టారాజ్యంగా వాళ్ళ సొంత పనులు చేసుకుంటారన్నట్టుగా అనుచిత వ్యాఖ్యలు. ఒక 10 ఏళ్ళు మంత్రి హోదాలో పనిచేసావు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తివి, ఈ తెలంగాణ రాష్ట్రానికి నేను ఎంతో చేసిన, నా అయ్యంతో చేసినని గొప్పలు చెప్పుకున్న కేటీఆర్, నీ యొక్క తీరు, నీ బుద్ధి ఏ విధంగా ఉందో నిన్న మాట్లాడిన మాటలతోటే తెలుస్తాను. ఈరోజు తెలంగాణ యావత్ మహిళా లోకంతో పాటు మహిళా లోకాన్ని గౌరవించి అందరూ మొత్తం తెలంగాణ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఇది ఖండించాల్సిన అవసరం ఉంది, ఖండిస్తూ ఉన్నారు. ఈరోజు తప్పకుండా కూడా మేధావి వర్గం, విద్యార్థి వర్గం, కార్మిక కర్షక వర్గం అంతా కూడా మహిళా లోకానికి అండగా నిలవాల్సిందే. కేటీఆర్ యొక్క మాటలను వాపసు తీసుకోవాల్సిందే. ఈరోజు సుమోటోగా మహిళా కమిషన్ వారు ఏదైతే సుమోటోగా కేసు తీసుకున్నారో వారి మీద కఠిన చర్యలు కేటీఆర్ మీద తీసుకుంటే మరొక్కరు ఎవరు కూడా మహిళలను చూస్తే, మహిళల జోలెత్తితే కూడా గౌరవంగా మాట్లాడాల్సిందే తప్ప అమర్యాదగా మాట్లాడితే మనకు శిక్ష తప్పదన్న రీతిలో, భయం కనపడిచ్చే రీతిలో ఒక నిదర్శనంగా, ఆదర్శంగా ఉండాలి అంటే కేటీఆర్ మీద కఠినమైన చట్ట ప్రకారం చర్యలు ఈ ప్రభుత్వం, మహిళా కమిషన్ తప్పకుండా చట్టం, న్యాయం, చర్యలు తీసుకోవాల్సిందే. మహిళా లోకాన్ని గౌరవించాల్సిందే. వీరందరికీ కూడా ముక్త కంఠంతో అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిందే. కేటీఆర్ తీరును నిర్భీతంగా ఖండించాల్సిందే. ఈరోజు గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు హోదాలో గౌరవ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్రంలోనే సీనియర్ నాయకులు దొంతి మాధవరెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు మహిళా లోకం అంతా కూడా జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కర్నాటి భారతమ్మ గారు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ గారి ఆధ్వర్యంలో మహిళలంతా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసి వారి యొక్క వ్యక్తిగత తీరును నిర్భీతంగా ఖండిస్తూ వారి యొక్క దిష్టి బొమ్మకు చెప్పులదండ కూడా వేసి కూడా ఈరోజు మహిళలు స్వచ్ఛందంగా వచ్చి కూడా వారి యొక్క ఆగ్రహాన్ని చూపించినందుకు మరొకసారి శాసనసభ్యుడి ద్వారా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరొకసారి కేటీఆర్ వాపసు తీసుకోవాల్సిందే మాటలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.